స్వీట్ కార్న్ పొంగనాలు ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? స్వీట్ కార్న్ పొంగనాలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇంకేంటి పొంగనాలు వేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ రెడీ ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ రెడీ. స్టార్ట్ చేద్దాం. మరి ముందుగా ఏం చేయాలి? మిక్సింగ్ బౌల్ ఇదిగోండి. ఇది దోశ బ్యాటర్. దోశలే కాకుండా ఎన్నో వెరైటీస్ చేస్తాం కదా, అందులో పొంగనాలు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అండ్ ఇంకొంచెం స్వీట్నెస్ ఈ వెదర్కి కూడా స్వీట్ కార్న్ యాడ్ చేస్తాం మనం. ఓకే, ఫస్ట్ దోశ బ్యాటర్, ఆనియన్స్, ఓకే, మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్, సాల్ట్, మిర్చి పేస్ట్. ఓ, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నారా? అంటే మిర్చి వేసుకుంటే బెటర్, కానీ చాలా మంది తినరు కాబట్టి పేస్ట్ గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టలేరు. సమ్ జీలకర్ర, ఓకే, సోడా ఉప్పు, ఓకే, పుదీనా, కొత్తిమీర 2, కొంచెం గార్లిక్ పేస్ట్. వంటలు చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు మీరు. అసలు తినే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేస్తాను. అవునా? ఓకే, వంట చేయడం అంటే ఇష్టమా, తిండి పెట్టడం అంటే ఇష్టమా? అంటే వంట చేసి పెట్టడం అంటేనే ఇష్టం. మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారండి. వచ్చే జన్మలో నేను ఎందుకండి, ఈసారి కూడా ఆగండి, నేను ఏం చెప్తానా, వచ్చే జన్మలో మీరు నాకు మొగుడుగా పుట్టండి. ఓ, చక్కగా చేసి పెడుతూ ఉంటాను, నేను తిని పెడుతూ ఉంటాను. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను బ్యూటీషియన్ మేడం. ఓ, బ్యూటీషియన్. ఇప్పుడు దాకా ఎంతమంది మొహాల్ని అందంగా తయారు చేశారు? చాలా మంది మేడం. అంటే యాక్చువల్లీ నేను 10th కాగానే ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్తోని బ్యూటీషియన్ నేర్చుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేశాను. సో అప్పటి నుంచి ఇంట్రెస్ట్ చాలా. రెడీ చేయడం అయినా ఏదైనా, స్టిచ్చింగ్ చేసుకోవడం, మగ్గం వర్క్ ఓన్గా నేనే చేసుకుంటాను. అంటే చిన్న బయట వాళ్ళకి కాదు, జస్ట్ నాది నేను డిజైన్ చేసుకుంటాను. ఓ, నైస్ అండి, చాలా టాలెంట్. యాక్చువల్గా ఈ రోజుల్లో మెయిన్ టాలెంట్ ఏంటంటే బ్యూటీ అండ్ అలానే ఈ బొటిక్. సో దీనికి సంబంధించి మనం వస్తే మనమే ఫ్యూచర్ లో మొత్తం చేసుకోవచ్చు, కోటీశ్వర్లు అయిపోవచ్చు అన్ని రకాలుగా. ఇప్పుడు అదే కదా అండి మెయిన్. రెడీ ఎంత ఏజ్ వాళ్ళైనా కానీ అందంగా కనిపించేదే వాళ్ళకి కావాలి, మనకు చేసేదే కావాలి. సో మేకప్ వేసుకుంటే అసలు మొత్తానికి ఏజే తగ్గిపోతుంది అంటారు, మీరేమంటారు? తగ్గుతుంది కదా ఆల్మోస్ట్. అందుకే కదండి ఇవాళ పెళ్లి చూపులకు పెళ్లి కూతుర్ని రెడీ చేయాలంటే ఫస్ట్ మేకప్ తీయాలి అంటున్నారు. విన్నారా ఎటువంటిది? అలాంటివి మీ వరకు వచ్చాయా? చూడడమే, బట్ అంత నా వరకు అయితే రాలేదు. మరి అంత ఆర్టిఫిషియల్ గా అయితే అనిపించదు, న్యాచురల్ గానే ఉంటారు. కానీ ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం? స్టవ్ ముట్టించేసి పొంగనాలు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పాన్ వేడయ్యాక ఆయిల్ వేసేసుకుందాం. ఇది మా హస్బెండ్ చాలా ఫేవరెట్ డిష్ అండి. పెళ్ళి ఎంతకాలం అవుతుంది మీకు? 15 years అయిందండి. ప్లీజ్ చెప్పద్దు అలాగా 15 years అని. అవునండి, రియల్గా 15 years అవుతుంది. ఇంకా వేడైంది, సో మనం బ్యాటర్ అనేది ఇందులో వేసేసుకుందాం. ఓకే, మీరు వంటలు పెళ్లి కాకముందే నేర్చుకున్నారా పెళ్ళాక? పెళ్ళయ్యాక. నాకు టీ పెట్టడం కూడా రాదు. మరి పెళ్లి చూపులు జరిగినాయి, అరేంజ్డ్ మ్యారేజ్ ఏంటి మీది? అరేంజ్ చేయండి, బట్ అదే చెప్తున్నాను, టీ పెట్టుకురమ్మని ఫస్ట్ మా హస్బెండ్ చెప్తారు కదా. మా హస్బెండ్కి టీ ఫేవరెట్. ఓకే, ఎన్నిసార్లు పెట్టించినా తనకు టీ అంటే చాలా ఇష్టం. ఆ టీయే మమ్మీకి కాల్ చేసి, మమ్మీ చక్కెర ఎంత వేయాలి, మిల్క్ ఎంత వేయాలి అని చెప్పి నేర్చుకున్నాను. అంటే తనకి క్విక్ అండ్ ఈజీ ఫుడ్ సిస్టమ్ అనమాట. ఇలా అనగానే వేడివేడిగా ఉండాలి, అలా చేసి తినాలి. సో అలానే తనకి ఇష్టమైన నేర్చుకున్నాను, అదే పర్ఫెక్ట్ అయ్యాను. ఓకే, చాలు. అంటే సింపుల్ గా ఈజీగా చేసేసుకున్న వాటిలో మీరు బెస్ట్ అయిపోయారు, ఎక్స్పర్ట్ అయిపోయారు అన్నమాట. ఓకే, దీనిపై మూత పెట్టేసుకుందాం, చూద్దాం. అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.
వేడి వేడి స్వీట్ కార్న్ పొంగనాలు రెడీ. ఎస్, రెడీ అయిపోయండి వేడివేడిగా స్వీట్ కార్న్ పొంగనాలు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. స్వీట్ కార్న్ పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసపిండి, స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, సోడా ఉప్పు. స్వీట్ కార్న్ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో దోసపిండి, ఉల్లిపాయ ముక్కలు, మొక్కజొన్న గింజలు, సోడా ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్లో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పొంగనాల్లో వేసుకుని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ పొంగనాలు రెడీ.